హ్యాండ్లింగ్ రన్ టైమ్ ఎర్రర్స్ ఇన్ PLSQL ప్రోగ్రామ్స్. వీటినే ఎక్సెప్షన్స్ అని కూడా అంటారు. ఈ ఎక్సెప్షన్స్ టాపిక్ ద్వారా మనం PLSQL ప్రోగ్రామ్స్లో వచ్చే ఎర్రర్స్ని హ్యాండిల్ చేయగలుగుతాం. జనరల్గా ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు రన్ టైంలో మీకు ఈ ఎర్రర్స్ అనేది లేదంటే ఈ ఎక్సెప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. అర్థమెటిక్ ఎర్రర్స్, ఇట్లా రకరకాల డేటాబేస్కి సంబంధించిన ఎర్రర్స్, డేటా రిట్రైవల్లో కానీ అదే డేటా ఇన్పుట్కి సంబంధించిన ఎర్రర్స్, ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. మరి ఒక్కొక్క ఎర్రర్ని ఒక్కొక్క రకంగా ఎట్లా హ్యాండిల్ చేయాలి అనే దానికి ఒక్కొక్క ఎక్సెప్షన్ హ్యాండ్లర్ని యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఆ ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేసిన తర్వాత, ఆ ఎర్రర్ని హ్యాండిల్ చేసిన తర్వాత ఈ ఎక్సెప్షన్ పార్ట్లో వాటికి ఆల్టర్నేటివ్ వేని చూపించడం జరుగుతుంది. అంటే ప్రోగ్రామ్ మధ్యలో ఇంటరప్ట్ కాకుండా ఆ ఎర్రర్ ద్వారా సో ఎర్రర్ వస్తే దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ ఆగిపోకుండా అనేదాన్ని ఎక్సెప్షన్స్ చూపిస్తాయి. మరి ఎక్సెప్షన్ రాసేదానికి ఇక్కడ ఎక్సెప్షన్ పార్ట్లో మనం ఎక్సెప్షన్ అనే కీవర్డ్ ఇచ్చి వెన్ ఎక్సెప్షన్ నేమ్ దెన్ ఆ ఎక్సెప్షన్ వస్తే ఏం చేయాలి అనేది ఆ కింద రిలేటెడ్ కమాండ్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ వెన్ సెకండ్ ఎక్సెప్షన్ దెన్ మళ్ళీ ఏంటి ఏ కమాండ్స్, అట్లా ఎన్ని ఎక్సెప్షన్స్ అయినా ఇచ్చి లాస్ట్లో వెన్ అదర్స్ అంటే పైన ఉన్న ఎక్సెప్షన్స్ ఏవి కాకుండా వేరేటివి ఏదన్నా వస్తే అప్పుడు ఏ కమాండ్స్ ఇవ్వాలి అనేది ఈ విధంగా ఎక్సెప్షన్ పార్ట్లో చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎక్సెప్షన్స్ ప్రీడిఫైన్డ్, యూజర్ డిఫైన్డ్ రెండు రకాల ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ ప్రీడిఫైన్డ్ ఎక్సెప్షన్స్ ఇవి కొన్ని ప్రీడిఫైన్డ్ ఎక్సెప్షన్స్. డూప్ వాల్యూ ఆన్ ఇండెక్స్. సో అంటే ప్రైమరీకి యూనిక్ కన్స్ట్రెయింట్ అంటే డూప్లికేట్ వాల్యూ ఇచ్చినప్పుడు అలాంటప్పుడు ఆ ఎర్రర్ రావడం జరుగుతుంది. నో డేటా ఫౌండ్. డేటాని మనం సెలెక్ట్ చేసేటప్పుడు ఏ రికార్డు ఏ డేటా రిట్రైవ్ చేయనట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఇంటూ అని వాడుతున్నాం, అలాంటప్పుడు ఏ డేటా అది తీసుకురానట్లయితే. నెక్స్ట్ టూ మెనీ రోస్, అది తీసుకొని వచ్చే డేటా ఒక రో కంటే ఎక్కువ ఉంటే, సపోజ్ సెలెక్ట్ సాలరీ ఇంటూ ఎస్ అనే వేరియబుల్లోకి తీసుకొని ఫ్రమ్ అని చెప్పి ఏదో ఫ్రమ్ ఈఎంపీ వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ అన్నాం. క్లర్క్ అనేవాడు ఒకటి ఉండడు, ఒకటికి సాలరీ కాదు, నంబర్ ఆఫ్ సాలరీస్ ఒక వేరియబుల్లో పట్టవు కదా, అలాంటప్పుడు ఎర్రర్ వస్తుంది. జీరో డివైడ్ అంటే జీరోతోని డివిజన్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది. ఇన్వాలిడ్ నెంబర్, సో నెంబర్ ఫార్మాట్ రాంగ్ అయినప్పుడు ఈ ఇన్వాలిడ్ ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ వాల్యూ ఎర్రర్. ఇక్కడ డేటా కన్వర్షన్లో కానీ ట్రంకేషన్లో కానీ అర్థమెటిక్ ఇట్లాంటి ఆపరేషన్స్ జరిగేటప్పుడు వాల్యూ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఇవన్నీ ప్రీడిఫైన్డ్ ఈ పేర్లన్నీ, వీటిని మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. యూజర్ డిఫైన్డ్ లేదంటే అన్డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ మనం సొంతంగా మనం క్రియేట్ చేసుకోవాలి. వాటికి సొంత పేరు ఏమీ ఉండదు. జనరల్గా మన ప్రోగ్రాంలో ఆ ప్రోగ్రామ్కి సంబంధించి ఏదైతే పాసిబిలిటీ ఉందో ఎర్రరు, దాన్ని మనం డిక్లరేషన్ పార్ట్లో ఒక ఎక్సెప్షన్ పేరు మన సొంతంగా ఒక వేరియబుల్ లాగా తీసుకొని ఎక్సెప్షన్ వేరియబుల్ ఎక్సెప్షన్ అనే కీవర్డ్ ద్వారా దాన్ని రేజ్ చేయడం జరుగుతుంది. సో చూడండి, యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్లో ఈ విధంగా ఉంటాయి. డిక్లేరింగ్ ద ఎక్సెప్షన్, రేజింగ్ ఆ ఎక్సెప్షన్, మనం పేరు పెట్టిన ఎక్సెప్షన్ని ఎప్పుడు రేజ్ చేయాలి అంటే ఈ సిచ్యువేషన్లో ఆ ఎక్సెప్షన్ వర్క్ కావాలి. మరి అది రేజ్ అయినప్పుడు, ఆ ఎక్సెప్షన్ ఫౌండ్ అయినప్పుడు దానికి ఆల్టర్నేటివ్ వే అనేది ఏంది, హ్యాండ్లింగ్ ద ఎక్సెప్షన్. ఈ విధంగా మనం యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ చూడొచ్చు. మరి ఇట్లా ప్రీడిఫైన్డ్ ఎక్సెప్షన్కి యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం.
ఇక్కడ ఎన్ఓ ఎస్ఎల్ అనే వేరియబుల్స్ ఎంప్లాయ్ నెంబర్కి సాలరీకి తీసుకోవడం జరిగింది. మరి మనకు కావాల్సిన ఎంప్లాయ్ నెంబర్ని ఎన్ఓలో స్టోర్ చేస్తున్నామండి ఇక్కడ. మరి ఆ ఎంప్లాయ్ నెంబర్కి సాలరీని ఎస్ఎల్ అనే వేరియబుల్లోకి తీసుకుంటున్నాం. ఓకే, ఆ ఎంప్లాయ్కి సాలరీని అప్డేట్ చేస్తున్నాం. ఇక్కడ సాలరీని అప్డేట్ చేస్తున్నాం. ఎంత 10% అప్డేట్ చేస్తున్నాం అనుకోండి. మరి ఇది మనకి యాక్చువల్గా కావాల్సిన కోడ్. ఈ 2 లైన్లే నంబర్ని తీసుకోవడం, ఐ మీన్ 3 లైన్లు. నంబర్ని, ఎంప్లాయ్ నెంబర్ని తీసుకోవడం, అతనికి శాలరీని తీసుకోవడం, ప్లస్ ఆ యొక్క ఎంప్లాయ్కి అప్డేట్ చేయడం శాలరీని. ఇది అయితే ఈ సిచ్యువేషన్లో ఈ 3 లైన్లు ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు నో డేటా ఫౌండ్ ఎక్సెప్షన్ పార్ట్లో ఏం పెట్టాం, వెన్ నో డేటా ఫౌండ్ ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్. ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ లేదనుకోండి ఆ ఎంప్లాయ్కి, అప్పుడు ఇది రైజ్ అవుతుంది. అప్పుడు మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం, మెసేజ్ కావచ్చు, మీకు ఆల్టర్నేటివ్ కమాండ్స్ ఏవైనా సరే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. రైజ్ అప్లికేషన్ ఎర్రర్, మనం సొంతంగా మన ఎర్రర్ని మనం రైజ్ చేసుకుంటున్నాం. ఎర్రర్ నెంబర్స్ ఈ రైజ్ అప్లికేషన్ ఎర్రర్లో జనరల్గా 20,001 నుంచి -20,001 నుంచి స్టార్ట్ అవుతాయి. మెసేజ్ మనకు కరస్పాండింగ్ మెసేజ్ మనం ఇవ్వచ్చు. నంబర్ నాట్ ఫౌండ్ అనే మెసేజ్ ఇచ్చాం. టూ మెనీ రోస్ దెన్ అంటే ఎక్కువ రోస్ వచ్చినట్లయితే డూప్లికేట్ ఎంప్లాయ్ నెంబర్ ఫౌండ్, లేదంటే డూప్లికేట్ అది అంటే ఆ ఎంప్లాయ్ నెంబర్, మనం ఇచ్చిన ఎంప్లాయ్ నెంబర్ 2 ఉన్నాయనుకోండి, ఇద్దరు శాలరీ దీంట్లో పెట్టలేం కదా, అప్పుడు డూప్లికేట్ ఎంప్లాయ్ నెంబర్ ఫౌండ్. వెన్ అదర్స్ ఇంకేదన్నా వస్తే ఇవి కాకుండా, అప్పుడు ఇన్వాలిడ్ ఇన్పుట్ అనో మనకు సంబంధించిన ఎర్రర్ మెసేజ్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. సో చూడండి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో. ఇప్పుడు ఫస్ట్ ఓకే, ఇప్పుడు 10% ఇంక్రీజ్ చేయాలి శాలరీ, అది మన ఎయిమ్. ఓకే, స్మిత్కి చూద్దాం @abc. ఇప్పుడు ఎంప్లాయ్ నెంబర్ 7369 అని ఇవ్వడం జరిగింది. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. యాక్చువల్గా ఇక్కడ 800 ఉంది, ఇప్పుడు చూసినట్లయితే 880 రూపీస్, అంటే 10% ఇంక్రీజ్ చేశాం శాలరీ. ఓకే, అయితే ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అంటే పైన మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ప్రోగ్రామ్ని ఏ ఎక్సెప్షను ఏ ఎర్రరు రాలేదు. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 అని ఇస్తాను. నంబర్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వచ్చింది, ఫస్ట్ ఎర్రర్, అంటే నో డేటా ఫౌండ్ లాగా అనమాట. ఓకే, అంటే 100 అనేది ఎంప్లాయ్ నెంబర్ ఇక్కడ లేదు. ఓకే, ఆ విధంగా మనం మన ఓన్ ఎక్సెప్షన్స్ని, ఐ మీన్ మనం ఆల్టర్నేటివ్ వేని ఎక్సెప్షన్ రైజ్ అయినప్పుడు చూపించవచ్చు. మరి అది ఇవ్వకుండా ఉంటే వేరే మెసేజ్ ఇంటరప్ట్, మధ్యలోనే ప్రోగ్రామ్ ఇంటరప్ట్ కావడం అవంతా జరుగుతాయి. అలానే నెక్స్ట్ చూడండి, మీకు ఇక్కడ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇవ్వడం జరిగింది. ఈ ఎక్సెప్షన్స్ ఈ 2 ప్రోగ్రామ్సే కాదు, నెక్స్ట్ రాబోయే ప్రోగ్రామ్స్లో కూడా ఉంటాయి. అంటే ప్రతి ప్రోగ్రాంలో కూడా ఎక్సెప్షన్ పార్ట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ తీసుకోవడం జరిగింది. దాని పేరే ఇన్వాలిడ్ సాల్, ఇన్వాలిడ్_సాల్. ఎదురుగా ఎక్సెప్షన్ అని ఇచ్చాం. ఎక్సెప్షన్ అనే కీవర్డ్ ద్వారా ఈ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ వేరియబుల్స్ ఎన్ఓ ఎస్ఎల్ అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నంబర్ని తీసుకుంటున్నాం, ఎంప్లాయ్ నెంబర్ని. మరి ఈ ఎంప్లాయ్ నెంబర్కి ఇంకొకటిలాగానే శాలరీని ఎస్ఎల్ అనే వేరియబుల్లోకి తీసుకున్నాం. ఇఫ్ శాలరీ లెస్ దాన్ 8,000 కంటే తక్కువ ఉంటే అప్పుడు రైజ్ అనే స్టేట్మెంట్ ద్వారా మన యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ని రైజ్ చేస్తున్నాం. అదే ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్ అనుకోండి, అవి వాటంతట అవే రైజ్ అవుతాయి. యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ అయితే మనం రైజ్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో రైజ్ కావాలనేది మనం చెప్తాం అనమాట.
ఎల్స్ అలా కాకుండా ఉంటే అప్డేట్ చేస్తున్నాం. ఏంటి 8,000 అంతకంటే ఎక్కువ ఉంటే 20% శాలరీని అప్డేట్ చేస్తున్నాం. సో మరి ఇప్పుడు ఇన్వాలిడ్ శాలరీ రైజ్ అయితే అంటే 8,000 కంటే శాలరీ తక్కువ ఉంటే అప్పుడు ద శాలరీ ఈజ్ లెస్ దాన్ ఎక్స్పెక్టెడ్ అని మెసేజ్ మనం రైజ్ అప్లికేషన్ ఎర్రర్ ద్వారా రైజ్ చేయడం జరుగుతుంది. వెన్ ఇన్వాలిడ్ _sal ఇది మనం యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్. దాంతోపాటు నేను ఇక్కడ ఇంకొక బుల్టిన్ ఎక్సెప్షన్ ఇవ్వడం జరిగింది. ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్ టూ మెనీ రోస్. క్వరీ రిటర్న్ మోర్ దాన్ 1 రో అని ఎన్ని రోస్ వచ్చాయి అనేది అక్కడ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. సరే, ఇప్పుడు నేను ఫోర్డ్ యొక్క ఎంప్లాయీ నెంబర్ని ఇస్తున్నాను 7902. చూడండి, శాలరీ ఈజ్ లెస్ దాన్ ఎక్స్పెక్టెడ్. ఓకే, అంటే మనం అనుకునేది ఎంత 8,000 కంటే 8,000 కానీ అంతకంటే ఎక్కువ ఉంటే అప్డేట్ కావాలి, లేదంటే మనం ఇచ్చిన ఆ యొక్క ఎక్సెప్షన్ని అది రైజ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ ఎక్సెప్షన్ని రైజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అంటే జస్ట్ ఇక్కడ మెసేజ్ మాత్రమే ఇచ్చాను. ఈ ప్రోగ్రామ్స్లో మెసేజ్ కాకుండా ఆల్టర్నేటివ్ కోడ్ కూడా మీరు రాసుకోవచ్చు. ఈ సిచ్యువేషన్లో ఎలా అయితే ఎలా చేయాలి అనేది ఇక్కడ వేరే కమాండ్స్ కోడింగ్ అంతా కూడా రాసుకోవచ్చు అనమాట.